కావచ్చు జనం. అట్లా అంత అంత మనసు కాదుతుందన్న. నా ముగ్గురు పిల్లలని ఇప్పుడు నేనేం చేయాలని చెప్పు. ఇలా కష్టం చేత కాదు. ఇప్పుడు నాకు 2 ఆపరేషన్ అయినా ఇళ్ళ పనికి వచ్చి ఇళ్ళ పనికి ఎంత వస్తుందన్నా? చెంగిల్ చిప్పలతో ఎంత వస్తుంది చెప్పు? పనికి 500 రూపాయలు సార్. ఆ గోడ ఇంత గోడ మీకు వెళ్తే పని చేసుకొచ్చి పిల్లలను నడపాలి. అందుకే సిగ్గుశానం లేకుండా సార్ ఆడ అట్లా నడక తింటున్నా పెళ్ళం అట్లనే దోమనికి పోతుందా? అట్లనే బాత్రూమ్ కడగనికి పోతుందా? బుడ్డ పిల్లలకి గుద్దడానికి పోతుందా? అని పెళ్ళం అని అమ్మ అని బిడ్డ అని కోడలు అని ఫ్యామిలీ మొత్తం అట్లనే పోతుందా పనికి? ఆయనకొక న్యాయం మాకొక న్యాయం అన్నా. ఎందుకమ్మా అంతగానం తిడుతున్నారు ముఖ్యమంత్రి? ఏ ముఖ్యమంత్రి? ఎవరి ముఖ్యమంత్రి అన్న? ఆడెవరి ముఖ్యమంత్రి? ఎవరికో ఉన్నాక ముఖ్యమంత్రి, మాకే ముఖ్యమంత్రి కాదు. ఎందుకు పేదల ప్రభుత్వం అంటాడు? ఏం చేస్తున్నాడు? ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడు. ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడ ముఖ్యమంత్రి. ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడు. ముఖ్యమంత్రినా? ఆడు ముఖ్యమంత్రి అంటాడా? కేసీఆర్ ఉన్నాడు, ఆడో ముఖ్యమంత్రి అంటాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక దేవుడు. ఆయన ఒక దేవుడు. ఆయన ఇచ్చిన పింఛనే ఈ బాడుకో 6,000 ఇస్తాను. బాడుకో 6,000 నాతో కూడా మిగిలిన బాడుకో అట్లా తింటా కట్టుకిన కంటాను ముక్కు రాదు పట్టుకొని. అంత మనసు కాదుతుందన్నా. ఆడు అయితే దగ్గరుండి పేదోళ్ళవి ఉంచాలి, లేని ఉన్నోళ్ళవి ఇరగొట్టాలి, గులగొట్టాలని చెప్పాలాడు. ఆడు ఇంట్లో కూర్చొని ఏడనో కూర్చొని రాజకీయంలో కూర్చొని గులగొడతా అంటే ఎవరు పనిసం ఇట్లా 16 పనులలో ఏ పనిసం అనేది తలుగుతుంది దానికి? తలుగుతుంది కంపల్సరీ తలుగుతుంది. ఇంతమంది ఒక్క పనిసం అనేది తలుగుతుంది దానికి. మా ఉసురు మాత్రం కంపల్సరీ ముడుతుంది. నా 3 ఆడపిల్లలకు నా భర్త. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు ఇది కెమెరా వచ్చింది మా దగ్గరికి, మీరు చేయాలి న్యాయం. ఇప్పుడు మీరు మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచురు. కెమెరాలు అంతా కలిసి ఇది గులగొట్టురు కాబట్టి అందరు తోలుకపోయి ఆ రూమ్ లో ఉంచురు. అందు ఏంది ఉందో ఆ రూమ్ లో ఉంచురు. ఆయన రూమ్ వస్తేనే రానిస్తాడా అమ్మా? వస్తేనే రానిస్తాడా? అది మాట్లాడాలన్నా మరి అట్లా మాట్లాడాలి. 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. 3 ఉన్నారన్న పెళ్లిలకు. ఇప్పుడు 3 ఉన్నారు. ఇది అమ్ముతామేమో చేస్తామని అనుకున్నాం. నాలుగు సెండలో కూర్చుండి ఇప్పుడు పెట్టి కూర్చున్నాడు. ఈ ఎంత మాది మా మరిది. ఇది మొత్తం మా మామూలుగా ఇది. ఆ పిల్లలు చిన్న పిల్లలు బండ పెట్టుకొని నాటేస్తాం. ఇల్లు ఉంచాలి కదా, ఏదైనా ఉంచాలే కదా, అదన్నా ఉంచాలే కదా. ఇది కూడా ఉంచలేడు కదా. ఇది ఉంటదేమో ఇది మొత్తం అమ్మేసుకొని ఇంత పిల్లల పెళ్లి చేద్దాం, మా మనమరాలు పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఆయన పక్కన ఉట్టి ఆడు మొత్తం తీసేసుకుంటున్నాడు. ఎక్కడ తీసేస్తాడు? గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇస్తే ఈడ ఇస్తామన్నారు. గవర్నమెంట్ మాట రాలి పిల్లల తర ముడతా ఖచ్చితంగా ముట్టా చెప్తాను. పాడ మీద పల్లలేరు కదా నాకు మనసు అంత కాలుతుంది. ఎన్ని సంవత్సరాలు ఎంత పనిచేస్తాం. అన్నం జరుగుతుంది. చూపించినాక ఆడు చేయాలి పని. అన్న కాదన్నా ఆడ అమ్మాయి ఏమేదన్నా వీళ్ళకి వస్తే మాత్రం చూడు ఎంత పెద్ద. మరి ఇంతనేమా రంగనాథ్ అంతనే ఉన్నాడు. లేరు అసలు. ఈ ప్రభుత్వం బేకార్ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి లంగాగాడ అయితే వానికి గెలిచినప్పుడు మెయిన్ బిల్డర్స్ పైసలు ఇవ్వలేరు. అందుకే ఐటన్న పేరు ఒక తీసుకొచ్చిండు. బిల్డర్స్ ఫస్ట్ పైసలు ఇచ్చి ఉంటే వాని దగ్గర కలిసి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే. కాబట్టి వానికి ఒకటి పైసలు ఇవ్వలేడు. ఫస్ట్ వాళ్ళు అది సీఎం అంటే కూడా దేకలేరు రేవంత్ రెడ్డిని. వానికి ఫస్ట్ బిల్డర్స్ లోకల్ లీడర్స్ అందరు కలిసి ఇచ్చి ఉంటే ఇవన్నీ ఉండకపోతుండే, ఈ ప్రాబ్లమే ఉండకపోతుండే. వాని టార్గెట్ ఏంది? ఐటన్ పేరు పెట్టుకున్నాడు. 30,000 కోల్పోవాలని చేస్తున్నారు. అవన్నా సీఎం గిట్లనా పాలన? సీఎం పాలన గిట్లనా?
వానికి ముడుపులు ముట్టలేవానా ముడుపులు ముట్టి నుండి ఫస్ట్ పోయి సీఎం ని కలిసి మా వాటలకి ఇవి మా గాడల బిల్డర్స్ కానీ ఎన్ఆర్ఎల్ పోయి ఇచ్చింటే ఇవన్నీ కాకపోతుండే మళ్ళీ ఇందిరమ్మ పాలన ప్రజా ఏం ఏమన్నా జరిగిందా ఏం లేదు మంచిగా బడ్జెట్ మొత్తం ఇప్పటికిప్పుడే లైఫ్ లో అందరు పోర్లు చాలా మంది సీఎం అన్న మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడనా సీఎం అంతా లంగ సీఎం ఇవ్వలేడు ఎవరు నాడు చెప్తారు గింత పోరు నా కొడుకు నాడు చెప్తాను నా కొడుకు గింత 3 సంవత్సరాలు ఇస్తాడు ఇప్పుడున్న సీఎం పెద్ద బేకర్ సీఎం ఆయన అసలు ఆయన పాలన తెలుసు బెటర్ నా కేసీఆర్ 100 రూపాయలు కేసీఆర్ బెటర్ నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి కొంచెం మానసికంగా ఏమన్నా బ్రెయిన్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు ఏం చేయాలి పాలన ఎలా చేయాలి అర్థమైతలే కాబట్టి కొంచెం ఆయన ఎరగడ హాస్పిటల్ వేసి ట్రీట్మెంట్ చేపిస్తే కొంచెం సెట్ అయితే ఉండొచ్చు పోలీస్ సీఎం రేవంత్ ఎందుకంటే కరెక్ట్ గా పాలన చేస్తే కేసీఆర్ వేసిండు ఎవరికైనా అర్థమైందా పేదలకు ఎవరికైనా అయిందా కాలేగా అందుకే నాకు మానసికంగా కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి హాస్పిటల్ చూపించాలి ఇంకొక 5 ఏళ్ళు కూడా నా టర్మ్ అంటాడు 5 ఏళ్ళ ఇక నెక్స్ట్ ఒక ఓటు వేస్తా చూడనా మళ్ళా ఉంటే పరిస్థితి ఏంది అసలు ఇక నేనైతే మూతి మీసం కోరుకు పో సీఎం రేవంత్ మళ్ళీ సీఎం రెడ్డి గెలిచినప్పుడు చూద్దాం పో మళ్ళా ఆయన పిల్లలు తరం ఉసురు ముట్టి మొత్తం నాశనం అవుతాడన్న సీఎం రెడ్డి కుటుంబమే 6 మంది 5 మంది అందములుగా మొత్తం నాశనం అయిపోతాడు పాపం ఎట్లా ఎంత టెన్షన్ కి ఉంటాడు ఆయన చచ్చిపోతాడు ఆయనతో మేము ఉండోళ్ళమా ఏమన్నా మేము గరీబోళ్ళమన్నా మా అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమొస్తానా మీకు పెద్ద పెద్దలను పట్టుకొని కొట్లాడు మీరు మళ్ళీ ఏడిపోస్తానా మా పిల్లలు గిత పిల్లలు ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ బతికినామన్నా దొంగలు మా మీద ఎంత మందికి మేము భయపడకుండా ఉన్నామన్నా ఇక్కడ మేము మా మీద ఎందుకు పడుతున్నారన్నా మీరు మీకు వేరే ఏం దొరుకుతలేవా అన్న ఇండ్లు కూల కొడితే ఏమొస్తుందన్న మీకు అయినా గానీ ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు చెప్పు సడన్గా పొమ్మంటే ఎక్కడ పోవాలి మేము చెప్పు పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి మేము మేము ఉన్నోళ్ళం కాదు కదా పోయి బయట బతుకుదాం అన్నికైనా కానీ గరీబోళ్ళం మా ఆయన డయాలసిస్ పేషెంట్ ఈ టెన్షన్ చచ్చిపోతే నేను ఏం కావాలి మళ్ళీ ఇప్పుడు మా ఆయన టెన్షన్ చచ్చిపోతే ఇప్పుడు తెలిసినప్పటి నుంచి లేస్తలేడు మళ్ళీ నేనేం కావాలి నాకు గత ఏం కావాలి ఆయనకేమైనా నేను బతుకుతానా నాకు మా ఆరోగ్యం బాగుండదు ఎందుకు ఇట్లా వేసారు పేదోళ్ళని ఎందుకు ఇట్లా పేదోళ్ళని ఇబ్బంది పెడతారు వీళ్ళు ముఖ్యమంత్రి ఏం మంచిగా లేదన్న మాకైతే ఎవరికి వేసుండు ఆయన వాళ్ళ ఊరి దిక్కు వేసుకుంటుండు మాకేం చేస్తలేడు ఆయన కేసీఆర్ మంచిగా ఉండే కేసీఆర్ మంచిగా చేసిండు మాకు ఈ బతుకు తెరవలేదు ఇప్పుడు నా పిల్లగాడు ఆగమైపోయి నా కొడుకు ఏం పని లేక ప్లాంట్ పెట్టించిన ప్లాంట్ తీసి బయట పెట్టి నా కొడుకు ఎట్లా బతకాలి ఇప్పుడు అని పెళ్ళ పిల్లలు ఎట్లా పోషించుకోవాలాడు ఇప్పుడు ఎట్లా వేసాడా చెప్పు సడన్గా తీసి బయట పడేసిరు వాడు ఎట్లా బతుకుతాడు చెప్పు ఎట్లా ఇప్పుడు సడన్ మేము ఎక్కడ పోవాలి వచ్చే షాపులన్నీ వాయి పడుకునికి తీసేసిర్రు వాడు రోడ్డు మీద వాడు నా కొడుకు వాడు ఎట్లా బతుకుతాడు ఇట్లాంటి పరిస్థితులు ఇట్లా వస్తా అనుకోలేము అసలు నా కొడుకున రోడ్డు ఉన్న పడేసిర్రు మమ్మల్ని రోడ్డున పడేస్తుర్రు పైగా మొత్తం ప్రజాపాలన అంటారు ఏం ప్రజాపాలన మనుషులను చంపేస్తున్నారు ప్రజలను పాలించలేరు ప్రజల్ని చంపేస్తున్నారు మహిళల ప్రభుత్వం ఎక్కడ మహిళలు ఏం కథ ఎట్లా పెడుతున్నారు మహిళలు తీసి బొందలో పెడుతురు తీసి మహిళల కోసం విలువిస్తున్నా కనీసం మహిళల ముఖం చూసి ఆపుతారు కదన్నా మహిళలకు ఇంకా నువ్వు ఏడ విలువిస్తున్నావు ఒక పేషెంట్లను చూస్తలేవు మహిళలను చూస్తలేవు ఏం చూస్తున్నావు నువ్వు చెప్పు ఆరోగ్యం బాగాలేదన్నా ఇప్పుడు ఆయనకి ఏమైతే నాకు తెలుసలేదు తెలుసా టెన్షన్ కి చెప్పు మళ్ళీ ఎవరు వస్తారు నా భర్తకి ఎవరు ఆమె ఇస్తారు అయ్యింది మళ్ళీ వచ్చి ఆరోగ్యం బాగాలేని ఆయన ఎక్కడ తీసుకోవాలి నేను ఇప్పుడు ఆయనకు బీపీ ఎక్కువైతుంది డయాలసిస్ పేషెంట్ కదా బీపీ ఎక్కువైతే సడన్ ఇప్పుడు ఆయనకి నా కొడుకు ఒక దిక్కునే ఎక్కడే పోవాలి మేము చెప్పుండి మళ్ళా చిన్న పిల్లలు మా పిల్లలు చిన్న పిల్లలు పెట్టుకున్నాం మన చుట్టుముట్టు అడవి ఇదంతా అడవిలో ఉన్నాం మేము ఈ రోజు వచ్చి మేము పిల్లలు పెద్దగా అన్న సమయంలో మీరు వచ్చి ఎలగొడితే మేము ఎక్కడ పోవాలి సడన్ పొమ్మంటే ఎక్కడ పోవాలి చెప్పుడు కోడళ్ళు పిల్లలు ఉన్నారు నేను ఎక్కడ చిన్న మన్మరాలు ఉంది నాకు 6 నెలల పిల్లని ఎత్తుకొని ఎక్కడ పోవాలి నేను ఇసుపెట్టి పోవాలి ఇప్పుడు ఆ పిల్లని తీసుకొని ఎక్కడ పోవాలి మేము 6 నెలల పాప ఉంది 6 నెలలని కూడా చూస్తలే 6 నెలల పాపను ఎత్తుకొని ఎక్కడ పోవాలి మేము రోడ్డు మీదకి వచ్చి మా పిల్ల ఎండకు ఎట్లా ఏడుస్తుంది చూసిరా ఆ పిల్ల తట్టుకుంటదా ఎండకు 6 నెలల పిల్లను ఎలగొట్టురు సామాన్ తీసి బయట పెట్టురు అంటారు 6 నెలల పిల్ల ఎండకు అట్లా ఎంత ఆయ పాయ చేస్తుంది